మహాగణుడువును మహోన్నతుడువును సర్వోన్నతుడువును సర్వాధికారం కలిగిన తండ్రి, అతి శ్రేష్టమైన నామములో మీకు స్తోత్రములు. మా గ్రామము, గ్రామస్తులు, మా దేశము, నాయకులు, అధికారులను ప్రతి ఒక్కరిని మంచి పరిపాలన చేయటకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 12వ వచనములో ప్రార్థన గురించి రాయబడి ఉంది. పట్టుదలతో ప్రార్థించాలి. పట్టుదల కలిగి ప్రార్థించటము గొప్ప భాగ్యం. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలము ఉంది. ప్రార్థన ప్రకారములను కూల్చింది, ఎరుకో గోడలను కూల్చింది. ఎరుకో గోడ చుట్టూరును తిరిగినప్పుడు ఇశ్రాయేలీలు పెద్ద పెద్ద గోడలు, ఇశ్రాయేలీలు ఎరుకో గోడల్ని కూల్చినట్లు మనం చూస్తున్నాం. నీవు ప్రార్థన శక్తి కలిగినది. నీవు కూడా ప్రార్థన చేస్తే ప్రార్థనలో గొప్ప కార్యములను సాధించవచ్చు, గొప్ప కార్యాలు జరిగించవచ్చు. దేవునికి మహిమ కలుగు. రెండోది, ఇసుకుదల లేకుండా చేయాలి ప్రార్థన. ఇసుకు రావటానికి వీరలేదు. ఎన్నో పనులు చేస్తాం, రోజంతా పని చేస్తాం, కానీ ప్రార్థన కాడ కొద్దిలోకి క్షణాలలో ఉరికి ముగించేస్తారు. ప్రార్థన ఒక అంశాన్ని పట్టుకుని ప్రార్థన చేయటము. రెండోది, ఇసుకుపోకుండా ప్రార్థన చేయాలి. ఇసుకుదల చెందరాదు, ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు. ఇసుకు ఉన్నసో సిద్ధు వెనక్కపోతుంది, కార్యం వెనక్కపోతుంది, కానీ ముందుకు రాదు. ఇసుకుదల చెందటానికి లేదు. ఇసుకక నిత్యము ప్రార్థించాలి. ఇక మూడోదిగాను, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయాలి. శోధన వస్తే ప్రార్థన చేయనవదు. ప్రార్థనని నొక్కివేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నీవు శోధనలో ప్రవేశింపకుండా, నిద్రలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలి. శోధన చాలా భయంకరమైనది. సాతాను చెట్టు పెట్టేది శోధన కలిగినప్పుడు ప్రార్థించలేము. కునిపాటులో ఉన్నప్పుడు ప్రార్థించలేము. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇక నాలుగోదిగాను, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తారు. ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన కాదు ఇది చెయ్యగలను, ప్రార్థన ద్వారాగా సాధించగలను. మన పితరులు ఎందరో ప్రార్థన ద్వారాగా కూర్చుని దేవుని సన్నిధానంలో కూర్చుని కుబేరులైపోయిన వారు ఉన్నారు. దేవుని సన్నిధానంలో శక్తి ఉంది. ప్రార్థన చేసే శక్తి మీరు కూడా సంపాదించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక ఐదోదిగాను, అచ్ఛాశక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి వేరు, అచ్ఛాశక్తి వేరు. ప్రార్థన శక్తి కలిగిందని మనం ముందే చెప్పుకున్నాం. ప్రార్థన పరిస్థితులను మారుతుంది. ఆసక్తి వేరు, ఆసక్తికి డబల్ అచ్ఛాశక్తి. ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటే ఏముంది. ప్రార్థన శక్తి కలిగింది. ఇక ఆరోది, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థనకి ఎడ ఉండటానికి లేదు, కార్యం జరగటానికి. ఎవరైనా ఏదైనా ఇస్తారంటే రేపురా మాపురా అంటే ఎడతెగక వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ప్రార్థన కూడా ఎడతెగక ప్రార్థించాలి. ఇక ఏడోది, కన్నీటితో ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన కలతలు తీరుతుంది. కన్నీటి ప్రార్థన కార్యములను చేస్తుంది. అన్నగారు కన్నీటితో ప్రార్థన చేశారు, దేవుని సన్నిధానంలో చేశారు, తన గర్భఫలం పొందుకున్నారు.
చేత గర్భఫలం లేనప్పుడు తోటికోళ్ళు ఎన్నో రకాలుగా తిట్టినప్పుడు గొడ్రాలు అనొచ్చు, పిల్లలు లేనిదాని అనొచ్చు, రకరకాలైన మాటలు మాట్లాడినప్పుడు ఈమె ఇసుకుపోయి దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఎవరి మీద దెబ్బలాడలేదు, దేవునితో ప్రార్థనలో కన్నీళ్ళు విడుచుతూ ప్రభువా నాకు మగబిడ్డను కావాలి అని ప్రార్థించింది. ఆ ప్రార్థనలో పట్టుదల కలిగింది. ఆ ప్రార్థనలో ఇసుకుపోకుండా ప్రార్థించింది. ఆ ప్రార్థనలో స్వార్థంలో ప్రవేశింపకుండా ప్రార్థించింది. ఆ ప్రార్థనలో ఆసక్తితో ప్రార్థించింది. ఆ ప్రార్థనలో అత్యాశక్తితో ప్రార్థించింది. ఎడతెగక ప్రార్థించింది. కన్నీళ్లతో ప్రార్థన చేసింది. కన్నీళ్ళు ప్రార్థన కలతల తీర్చింది. అట్టి కృపదేవుడు మన అందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడా మనకు ఇప్పుడు చేసిన ప్రార్థనలకు ఇగో ప్రార్థన ప్రసంగానికి సదానిత్యం తోడైన గాక. ఆమేన్.